ఇప్పుడు అంతా మన ధనిష్క, ఈ పిల్ల పేరు వనిక, కొత్తగా వచ్చింది మన యూట్యూబ్కి. ఈ పిల్ల కూడా చేస్తుంది అనమాట. పిల్ల ధనిష్క మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ఇప్పుడు వీళ్ళిద్దరు బుడ్డీలు గేమ్ ఆడిపోతున్నారంట. ఈ బుడ్డీలు గేమ్తో వీడియో తీపోతున్నాను అనమాట. సారీ ఫ్రెండ్స్, చూడండి చాలా బుడ్డీలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఉన్నాయండి ఫ్రెండ్స్. చూడు, ఈ పిల్ల అనమాట చెప్తుందన్నమాట ఏమేమి ఉన్నాయి. ఇది గ్లిప్ పిండి, ఇది ఇట్లా చేస్తారు. ఇది అన్నందే, అదే అన్నంది. స్పూన్, ఇది ప్లేట్, ఇది స్టవ్ లేరని స్టవ్ లాగా యూస్ చేస్తారు. ఇది ధనిష్క స్టవ్ ఫ్రెండ్స్. ఇది కాఫీది. ఇది చిన్న పిల్ల తాగకూడదు, నీకు తెలుసు కదా, అందుకే నేను ఊరికని చెప్తున్నా, పెద్దలు తాగండి. ఇది ప్లేట్ ఫ్రెండ్స్. ఈ టూ ప్లేట్స్. ఇది కూడా ప్లేటే కదా. ఇది కూడా ప్లేట్. చాలా ఉన్నాయి ప్లేట్స్, కప్స్. చూడండి బాక్స్ ఓపెన్ చేసాము. ఇది టీ కప్, చిన్న పిల్ల తాగొచ్చు. ఇది కూడా ప్లేటే. ఇది చిన్న బాక్స్. ఇది కప్. ఇవన్నీ కప్స్. ఇంకా ఇది కూడా కప్, ఇది కూడా కప్. చాలా కప్స్ ఉన్నాయి. ఇవన్నీ కప్స్. ఇవన్నీ ఈ బాక్స్ చూపించండి. ఇది బిండి, దీంట్లో నీళ్ళే పోసుకోవచ్చు. అది కూడా ఇప్పుడు అన్ని ట్యాక్స్ తినాలని కప్లు ఉంది. ఇప్పుడు మంట చేస్తున్నాం. ఇప్పుడు తన అన్నం చేస్తే ఇప్పుడు ఎక్కువ చేస్తాను. ఏం కూర ఏమన్నామని చెప్పండి. వైట్ రైస్ చేస్తుంది. ఏం కూరమ్మా? నేను టమాటో సాంబార్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కప్ ఇది దీంట్లో పెట్టాలి. కొంచెం నీళ్ళు వేయాలి. నీళ్ళు వేసిన తర్వాత పసుపు వేయాలి. 1 స్పూన్ పసుపు. 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు, 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మిక్స్ చేయాలి. ఇప్పుడు కలిపి చిన్న చిన్న గోధుమ పిండిని తీసుకొని ఇట్లా పెడుతున్నా. ఫస్ట్ టైం చెప్తున్నా కదా. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో మెంతుల పొడి, గోధుమ పిండి వేసుకొని వాటర్ వేసుకోవాలా. నువ్వు చేసేది రైస్ పెట్టాలు. దీంట్లో రైసే కదా. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసేస్తాం. ఆవాలు. ఇప్పుడు సామాన్ని మిక్స్ చేసేద్దాం. ఇప్పుడైతే మిక్స్ చేసేస్తాం. ఇంకా ఇట్లానే వస్తే అయిపోద్ది నా సాంబార్ కూడా. ఇప్పుడు మా స్టవ్లో పెట్టి కింద అయిపోద్ది. కొంచెం అయిన తర్వాత ఇట్లా మిక్స్ చేయాలి. ఇట్లా కొంచెం టైం తర్వాత అయిపోయింది ఫ్రెండ్స్. అన్నం అయిపోయింది. ఇప్పుడైతే నా సాంబార్ కూర ఫినిష్. బాక్స్ లో పెట్టండి. ఆ సాంబార్ దీనిలో పెట్టు. కాలిపోదాం ఫ్రెండ్స్. అయ్యే మనం మోచుకోవాలి అంతైనా. సో ఇప్పుడైతే పోసేసుకున్నాం. సాంబార్ రెడీ ఫ్రెండ్స్. చూపి ఫ్రెండ్స్కి. చూడండి నా సాంబార్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. మీకు లైక్ చేయండి. మనం వేసుకునేదానికి స్పూన్ యూస్ చేద్దాం. ఇప్పుడు నేను సాంబార్ రెడీ. ఇప్పుడు ధనిష్క రైస్ అయిపోయింది అనమాట. బాక్స్ లో పెడుతుంది. నేను అన్నం కలిపేస్తాను ఫ్రెండ్స్. అన్నం కొంచెం అన్నం సాంబార్ రైస్ చేస్తున్నారు అనమాట వీళ్ళు. ఫస్ట్ ఎవరికి పెట్టాను మీకే వెళ్తాను, తినండి. ఇప్పుడు వనిక టేస్ట్ చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. సూపర్. ఇప్పుడు ధనిష్క టేస్ట్ చేసేది. సూపర్. బాయ్ చెప్పండి. బాయ్. ఇప్పుడే కాదు, ఇప్పుడు మా కౌశిక్ పెట్టేద్దాం. బాగుందా? చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు
బాయ్ బాయ్. బాయ్ బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. గుడ్ బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్ బాయ్. మళ్ళీ రేపు కలుస్తా.